Hello guys, welcome and welcome back to our channel Gausy's Diaries. So today's video is the recipe day. How to make amla juice. సో సింపుల్ వేలో ఎలా ఆమ్లా జ్యూస్ని మేక్ చేయొచ్చు అండ్ దాని యూజెస్ ఏంటి అండ్ బెనిఫిట్స్ ఏంటి ఓవరాల్ హెల్త్కి అనేది నేను లిటిల్ బిట్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మామూలుగా మనకి ఈ వింటర్ సీజన్లో చాలా వరకు మనకి సీజనల్ ఫ్రూట్ అని చెప్పచ్చు. సో చాలా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది. బట్ మోర్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మనకి ఓవరాల్ హెల్త్కి. సో రిచ్ ఇన్ వైటమిన్ సి అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పొచ్చు. సో డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. సో చాలామంది పికిల్స్ అండ్ యూస్ చేస్తూ ఉంటారు డైలీ లైఫ్లో. సో మెయిన్గా ఏంటి అని అంటే ఇలా మనం ఆమ్లా జ్యూస్ని మేక్ చేసుకొని ఎంటీ స్టమక్తో మార్నింగ్ తీసుకోవటం వల్ల మనకి మన ఓవరాల్ హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా ఎంటీ స్టమక్తో మార్నింగ్ తీసుకోవటం వల్ల మనకి సో మన బాడీలో ఫ్యాట్ కటర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. ఏంటి అని అంటే మనం ఎక్సెస్ క్యాలరీస్ మన బాడీలో డిపాజిట్ అయ్యి ఉన్నది వాటిని సో ఫాస్ట్గా మనకి బర్న్ చేసేలాగా ఈ వైటమిన్ సి అనేది మనకి రిచ్గా ఉండటం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఎవరైతే వెయిట్ లాస్ పైన ఫోకస్ చేసి ఉన్నారో సో వాళ్ళు ఇలా ఎంటీ స్టమక్తో ఆమ్లా జ్యూస్ని ప్లాన్ చేసుకుంటే సో వెయిట్ లాస్కి కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి ఈ ఆమ్లా జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా రిచ్గా ఉండటం వల్ల మన బాడీ రాడికల్స్ని డిక్రీజ్ చేయటమే కాకోకుండా సో మనకి సెల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అగైనెస్ట్గా ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో అండ్ అలానే ఏదైనా మన ఓవరాల్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయినా సరే దాన్ని ఫైట్ చేయటంలో కానీ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనకి రిలీఫ్ అవ్వటం స్ట్రెస్ని మనకి తగ్గించటమే కాకుండా నెక్స్ట్ చూస్తే డైజెస్టివ్ హెల్త్కి సంబంధించి చాలా మోర్ బెనిఫిట్స్ అయితే మనకి ఆమ్లా సైడ్ నుంచి ఇస్తుంది. సో చెక్ చేసుకుంటే మనకి బౌల్ మూమెంట్స్ సరిగ్గా లేకున్నా సరే రెగ్యులేట్ చేయటంలో అండ్ అలానే కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనకి ఆ ప్రాబ్లం నుంచి ప్రివెంట్ చేసుకోవాలి అని అన్నా సరే సో ఏదైతే మనకి గట్లో అండ్ ఇంటెస్టైన్స్లో మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఫామ్ అయ్యి ఉందో సో అనే దాన్ని క్లియర్ చేసుకోవటంలో అండ్ అలానే మనకి ఏదైతే గ్యాస్ ఎసిడిటీతో అండ్ అల్సర్తో మన ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఆమ్లా అనేది మనకి న్యాచురల్ మెడిసిన్ లాగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్స్ అనే సి అనేది మనకి చాలా ఉండటం వల్ల మనం హెల్తీ స్కిన్ అండ్ హెయిర్ని కూడా ప్రమోట్ చేసుకోవటంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అనేది ప్లాన్ చేసి తీసుకుంటే కూడా వాళ్ళకి హెయిర్ గ్రోత్లో కూడా చాలా మోర్ బెనిఫిట్స్ అయితే వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉన్న ఆమ్లా జ్యూస్ని మనం డైలీ లైఫ్లో మనం ఎందుకు తీసుకోకూడదు? సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నా ఎక్స్పీరియన్స్తో నేను నా రిజల్ట్స్ని షేర్ చేశాను అండ్ బెనిఫిట్స్ని షేర్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోవటం మటుకు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. So if you like this video, please like, share and comment and subscribe to our channel.